హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. గత డిఎస్సి టెట్ పరీక్షల్లో సైకాలజీ పేపర్ 1కు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడగడం జరిగింది, వాటికి సంబంధించిన ఆన్సర్లని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. గత ప్రశ్న పత్రాలను పరిశీలించినట్లయితే ఎలాంటి యూనిట్ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అనే విషయం మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 యవ్వనారంభ దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 4 పూర్వ కౌమర దశ. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ 3 పూర్వ బాల్య దశలో ఆత్మభావన అనేది ప్రారంభం కావడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పిల్లలు ఒక వస్తువును పట్టుకోవడానికి చేతి మొత్తాన్ని ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో ఆ వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది? దీనికి సంబంధించిన ఆప్షన్స్ చూసుకుందాం. ఆప్షన్ 1 వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. ఆప్షన్ 2 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఆప్షన్ 3 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఆప్షన్ 4 వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో ఆన్సర్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. పిల్లలు మొదటగా ఒక వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్లను ఉపయోగించి ఆ వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం వచ్చేసి వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది? ఆప్షన్ 1 వ్యవస్థీకరణం, ఆప్షన్ 2 సాంశీకరణం, ఆప్షన్ 3 అనుగుణ్యం, ఆప్షన్ 4 సమతుల్యత. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ వచ్చేసి సాంశీకరణం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం ఏది? ఆప్షన్ 1 వ్యక్తిగత సామూహిక పరీక్షలు, ఆప్షన్ 2 శాబ్దిక అశాబ్దిక పరీక్షలు, ఆప్షన్ 3 శక్తి వేగ పరీక్షలు, ఆప్షన్ 4 పేపర్ పెన్సిల్ నిష్పాదన పరీక్షలు. దీనికి సరైన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శక్తి వేగ పరీక్షలు. సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం వచ్చేసి శక్తి వేగ పరీక్షలు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగ్గా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య? ఆప్షన్ 1 శారీరక సమస్య, ఆప్షన్ 2 శారీరక రుగ్మత, ఆప్షన్ 3 మానసిక రుగ్మత, ఆప్షన్ 4 ప్రవర్తనా సమస్య. ఒక పిల్లవాడు సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో కలవలేకపోతున్నాడు అంటే ఆయన ప్రవర్తనా సమస్యను కలిగి ఉన్నాడు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం ఏది? ఆప్షన్ 1 భయం, ఆప్షన్ 2 ఉత్తేజం, ఆప్షన్ 3 కోపం, ఆప్షన్ 4 అసూయ. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. పిల్లల్లో మొట్టమొదటగా ఏర్పడే భావోద్రేకం వచ్చేసి ఉత్తేజం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలాడుతూ ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది? ఆప్షన్ ఏ సంచరిత పరిశీలన, ఆప్షన్ 2 నియంత్రిత పరిశీలన, ఆప్షన్ 3 అసంచరిత పరిశీలన, ఆప్షన్ 4 అంతఃపరిశీలన. ఉపాధ్యాయుడు పిల్లలతో కలిసి ఆటలాడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది సంచరిత పరిశీలన. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరులతో గల సంబంధాలు, పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లలలో పెంపొందే ఆత్మభావన ఏది? ఆప్షన్ 1 ఆదర్శ ఆత్మభావన, ఆప్షన్ 2 వాస్తవిక ఆత్మభావన, ఆప్షన్ 3 సార్వత్రిక ఆత్మభావన, ఆప్షన్ 4 అర్జిత ఆత్మభావన.
ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లల్లో పెంపొందే ఆత్మభావన వచ్చేసి ఆదర్శ ఆత్మభావన. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. గణితం, విజ్ఞాన శాస్త్రం పట్ల ఒకే రకమైన అభిరుచిని కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్ ఎంపిక చేసుకోవాలి. అతడు ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏది? దీనికి సంబంధించిన ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఉపగమ పరిహార, ఆప్షన్ 2 పరిహార పరిహార, ఆప్షన్ 3 ద్వి ఉపగమ పరిహార, ఆప్షన్ 4 ఉపగమ ఉపగమ. గణితం అలాగే విజ్ఞాన శాస్త్రం పట్ల ఒకే రకమైన అభిరుచిని కలిగిన బాలుడు ఉపగమ ఉపగమ అనే సంఘర్షణను ఎదుర్కొంటున్నాడు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. నోమ్ చోమ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం ఏది? ఆప్షన్ 1 సార్వత్రిక అభ్యసన విభాగం, ఆప్షన్ 2 సార్వత్రిక భాషా విభాగం, ఆప్షన్ 3 సార్వత్రిక శాస్త్రీయ విభాగం, ఆప్షన్ 4 సార్వత్రిక సౌమ్యవాద విభాగం. నోమ్ చోమ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం సార్వత్రిక భాషా విభాగం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. క్రికెట్ మ్యాచ్లో మొదటి బంతికే అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాటును గట్టిగా పిచ్కేసి కొట్టడంలోని రక్షక తంత్రం ఏది? ఆప్షన్ 1 ప్రక్షేపణం, ఆప్షన్ 2 విస్థాపనం, ఆప్షన్ 3 ఉపసంహరణ, ఆప్షన్ 4 ప్రతిగమనం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 విస్థాపనం. ఒకరి మీది కోపాన్ని మరొకరి మీద చూపించడమే విస్థాపనంగా చెప్తారు. క్రికెట్లో మొదటి బంతికి అవుట్ అయిన సాగర్ తన బ్యాటుతో గట్టిగా పిచ్కు కొట్టడంతో ఉన్న రక్షక తంత్రం వచ్చేసి విస్థాపనం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఆప్షన్ 1 స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం, ఆప్షన్ 2 సమగ్రత వర్సెస్ నిరాశ, ఆప్షన్ 3 చొరవ వర్సెస్ అవరోధం, ఆప్షన్ 4 పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో అభ్యసన లక్షణం కానిది ఏది? ఆప్షన్ 1 అభ్యసనం ప్రయోజనాత్మకమైనది, ఆప్షన్ 2 అభ్యసనం ఒక ఫలితం ప్రక్రియ కాదు, ఆప్షన్ 3 అభ్యసనం గమ్య నిర్దేశకమైనది, ఆప్షన్ 4 అభ్యసనం సార్వత్రికమైనది. అభ్యసన లక్షణం కానిది అభ్యసనం ఒక ఫలితం ప్రక్రియ కాదు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో శారీరక అవసరం కానిది? ఆప్షన్ 1 మాతృ ఉత్సుకత, ఆప్షన్ 2 నిద్ర, ఆప్షన్ 3 ప్రేమ, ఆప్షన్ 4 నీరు. క్రింది వాటిలో శారీరక అవసరం కానిది ప్రేమ. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 ఉద్దీపన సామాన్యీకరణ, ఆప్షన్ 2 ఉద్దీపన విచక్షణ, ఆప్షన్ 3 అయత్నసిద్ధ స్వాబ్దము, ఆప్షన్ 4 విలుప్తీకరణము. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఉద్దీపన విచక్షణ. సుమను కొట్టిన ఉపాధ్యాయుడికి సుమ భయపడుతుంది, కానీ మిగతా ఉపాధ్యాయులకు భయపడడం లేదు. ఆప్షన్ 2 ఉద్దీపన విచక్షణ. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. వైగోట్స్కీ ప్రకారం క్రింది వానిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? ఆప్షన్ 1 ప్రశ్నించడం, ఆప్షన్ 2 సంశ్లేషణ, ఆప్షన్ 3 సృజనాత్మక ఆలోచన, ఆప్షన్ 4 విశ్లేషణ. వైగోట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ వచ్చేసి ప్రశ్నించడం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. బండూరా పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించాడు. ఈ వర్గీకరణకు చెందనిది? ఆప్షన్ 1 ప్రత్యక్ష పునర్బలనం, ఆప్షన్ 2 పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం, ఆప్షన్ 3 స్వీయ పునర్బలనం, ఆప్షన్ 4 నిరంతర పునర్బలనం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4
నిరంతర పునర్భరణం బండూరా వర్గీకరణకు చెందని అంశం. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదటగా ఫిలాసఫీ తర్వాత సైకాలజీ నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తుకు వస్తుంది కానీ సైకాలజీ గుర్తుకు రావడం లేదు. దీనికి గల కారణం ఏమిటి? ఆప్షన్ 1 దమనము, ఆప్షన్ 2 పురోగమన అవరోధము, ఆప్షన్ 3 తిరోగమన అవరోధము, ఆప్షన్ 4 మానసిక అఘాతము. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 పురోగమన అవరోధము. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. రాకేష్ 30 పదాలున్న అర్ధరహిత పదముల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతనిని అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు. అతని పొదుపు గణన ఎంత? ఆప్షన్ 1 12%, ఆప్షన్ 2 40%, ఆప్షన్ 3 90%, ఆప్షన్ 4 30%. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 40%. ఈసారి 12 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు. 2 నెలల తర్వాత అతని యొక్క పొదుపు గణన వచ్చేసి 40%. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఏది? ఆప్షన్ 1 అభ్యసన, ఆప్షన్ 2 ధారణ, ఆప్షన్ 3 పునఃస్మరణ, ఆప్షన్ 4 గుర్తింపు. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానంగా అభ్యసనను గుర్తిస్తారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో భావావేశ రంగానికి చెందని అంశం ఏది? ఆప్షన్ 1 గ్రహించడం, ఆప్షన్ 2 ప్రతిస్పందించడం, ఆప్షన్ 3 విలువ కట్టడం, ఆప్షన్ 4 సంశ్లేషణ. భావావేశ రంగానికి చెందనిది సంశ్లేషణ. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవడానికి వీలైన సంధానము ఏర్పడినప్పుడు మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది. ఆప్షన్ 1 ఉపయోగిత నియమం, ఆప్షన్ 2 సంసిద్ధత నియమం, ఆప్షన్ 3 అభ్యస నియమం, ఆప్షన్ 4 నిరుపయోగ నియమం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉపయోగిత నియమం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. ప్రతి ఒక్కరూ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. 23వ ప్రశ్న చూసుకున్నట్లయితే డిస్లెక్సియా ఈ అభ్యసన లోపం. ఆప్షన్ 1 ఏకాగ్రత లోపం, ఆప్షన్ 2 గణన లోపం, ఆప్షన్ 3 రాత సంబంధ లోపం, ఆప్షన్ 4 పఠన సంబంధ లోపం. డిస్లెక్సియా అనేది ఈ అభ్యసన లోపం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పఠన సంబంధ లోపం. డిస్లెక్సియా అనేది పఠన సంబంధ లోపం. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం. ఆప్షన్ 1 ఒక సబ్జెక్టుకు పరిమితమై ఉంటుంది, ఆప్షన్ 2 అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది, ఆప్షన్ 3 సబ్జెక్టుకు సమాచారానికి సంబంధం ఉండదు, ఆప్షన్ 4 సబ్జెక్టు సమాచారం ఒకదానికొకటి వ్యతిరేకం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం అనేది అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం ఏది? ఆప్షన్ 1 పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి పరిమితమవుతారు, ఆప్షన్ 2 పిల్లలు జ్ఞానాన్ని విస్మరించుకుంటూ అభ్యసిస్తారు, ఆప్షన్ 3 పిల్లలు తమ ఆలోచనలను ఉపాధ్యాయులతో సమవయస్కులతో పంచుకుంటారు, ఆప్షన్ 4 పిల్లల్లో స్వీయ అభ్యాసం జరుగుతుంది. దీనికి సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి పరిమితమవుతారు అనేది వ్యతిరేకమైన ప్రవచనం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే మరియు బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ఏది? ఆప్షన్ 1 బోధన పరిపక్వతల మధ్య సంబంధం, ఆప్షన్ 2 బోధన ప్రేరణ మధ్య సంబంధం, ఆప్షన్ 3 బోధన విషయాల పట్ల సంబంధం,
ఆప్షన్ 4 బోధన మూల్యాంకనాల మధ్య సంబంధం. పియాజే మరియు బ్రూనర్ బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం వచ్చేసి బోధన మరియు పరిపక్వతల మధ్య సంబంధం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, హెర్బర్ట్ సోపానంలో చివరి సోపానం ఏది? ఆప్షన్ 1 సమర్పణ, ఆప్షన్ 2 సన్నాహం, ఆప్షన్ 3 అన్వయం, ఆప్షన్ 4 పునర్విమర్శ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పునర్విమర్శ. హెర్బర్ట్ సోపానంలో చివరి సోపానంగా పునర్విమర్శను పేర్కొంటారు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గల్డేల్ అనుభవ శంకు ప్రకారం అధిక మూర్తిమత్వ అనుభవం. ఆప్షన్ 1 మ్యూజియం నందు నీటి ఏనుగును పరిశీలించడం, ఆప్షన్ 2 జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం, ఆప్షన్ 3 నీటి ఏనుగుల అనుకరించడం, ఆప్షన్ 4 పత్రికలోని నీటి ఏనుగు చిత్రాన్ని పరిశీలించడం. ఎడ్గల్డేల్ అనుభవ శంకు ప్రకారం అధిక మూర్తత్వ అనుభవం అనేది జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. 29వ ప్రశ్న చూసుకున్నట్లయితే మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య ఏది? ఆప్షన్ 1 మంత్రనార్థి నుంచి సమాచార సేకరణ, ఆప్షన్ 2 మంత్రనార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం, ఆప్షన్ 3 మంత్రనార్థికి సూచనలు ఇవ్వడం, ఆప్షన్ 4 మంత్రనార్థి సమస్యకు పరిష్కారాన్ని సూచించడం. మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య మంత్రనార్థితో పరస్పర సంబంధాన్ని ఏర్పరచుకోవడం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. ఇక చివరి ప్రశ్న, 30వ ప్రశ్న, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం ఏది? ఆప్షన్ 1 సమాచార బదిలీ, ఆప్షన్ 2 సిలబస్ పూర్తి చేయడం, ఆప్షన్ 3 జ్ఞాన నిర్మాణం, ఆప్షన్ 4 కంఠస్థం గావించడం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 యొక్క ప్రధానమైన అంశం వచ్చేసి జ్ఞాన నిర్మాణం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ గత టెట్ డిఎస్సిలో అడిగినటువంటి సైకాలజీకి సంబంధించి చాలా ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. టెట్ డిఎస్సికి సంబంధించి ప్రతిరోజు ఒక వీడియో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నోటిఫికేషన్ పొందడానికి ముందుగానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.